కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అర్బన్ నియోజకవర్గ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. 3వ తారీఖు రోజున అంటే డిసెంబర్ 3, 2023 రిజల్ట్. ఈరోజు 8, 9 మేము ప్రమాణం స్వీకారం చేసిన రోజు కూడా 8 అంటే మిగతా అందరు ఎమ్మెల్యేలు చేస్తే మా బీజేపీ వాళ్ళము 3 రోజులు లేట్ చేసినాం. ఆ కారణం మీకు తెలుసు. ముఖ్యంగా ప్రభుత్వం మారినందుకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చినందుకు వాళ్ళు అత్యుత్సాహంతో 6 గ్యారంటీలు, ఇష్టం వచ్చిన గ్యారంటీలలో హామీలు, డిక్లరేషన్లు, 420 హామీలు ఇవ్వడం అనేది మనందరికీ తెలిసిన విషయం. అంటే ప్రభుత్వం వస్తుందని అనుకోలేదు అన్నారు. అందుకోసమే ఓల్ కనిపిస్తా అన్నారు. అమ్మవారిలో ఒట్లు పెట్టుకొని ఎక్కడ పోతే అక్కడ అమ్మవారి మీద ఒట్టు, హిందూ దేవతల మీద ఒట్టు పెట్టుకొని గెలిచిండ్రు. ఎందుకంటున్నా అంటే మొదటి సంవత్సరము సోనియమ్మ దినం రోజునే మేము రుణమాఫీ చేస్తాం, 100 రోజుల్లో అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి. అందుకే మొదటి సంవత్సరము నేను కూడా నిధులు ఏం తీసుకురాలేకపోయినా. ఆ తర్వాత ప్రభుత్వంలో ఏంటిదంటే స్థానిక ఎన్నికలు అనుకోండి, 2వ సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత రాబోయే గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ల మరి అన్నిటి దృష్టి పెట్టుకొని ఒక్కొక్క హామీలో ఒక 25% అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. కొన్ని హామీలు అది కూడా 10-20% అనుకోండి. ఇక అర్బన్ నియోజకవర్గానికి ఈ 2 సంవత్సరాలు, మొదటి సంవత్సరం ఏం రాకుండా కానీ మొత్తం ఓవరాల్గా 2 ఇయర్స్లో 130 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా TFIDC ప్రతి డివిజన్కు ₹1,00,00,000. ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టడం జరిగింది. నిజామాబాద్లో కంప్లీట్ అయి పెండింగ్ ఉన్నాయి. బోధన్ బస్ స్టాండ్ పక్కన ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఎల్లమ్మగుట్టలోని సోనీ ఫంక్షన్ దగ్గర 8 సంవత్సరాల క్రితం ఆగిన బ్రిడ్జు, ఇక తహసీల్ ఆఫీస్ దగ్గర 80% కంప్లీట్ అయిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఇట్లా ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టుతూ నగర అభివృద్ధి కోసము కార్పొరేషన్ ద్వారా ఎస్టిమేషన్ తీసుకొని 100 కోట్లు, సుమారు 99.5 ఇచ్చింది. నా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మీరు 100 కోట్లు విడుదల చేయాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారే కనుక వారికి లెటర్లు 2 సార్లు ఇవ్వడం, 2-3 సార్లు ఇచ్చినాను. దాంతోపాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇప్పుడే వచ్చినప్పుడు ప్రతిసారి కూడా దానికి స్పందించి గత నెల రోజుల క్రితము 5+32 crores 37 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత నిజామాబాద్లో చాలా సంవత్సరాల నుండి ముఖ్యమైన సమస్య ఏంటిదంటే స్టామ్ వాటర్. భారీ వర్షం పడితే, అతి భారీ కాదు, కొద్ది పెద్ద వర్షం పడ్డా కానీ అక్కడ నాగారం ధర్మపురి హిల్స్ నుంచి పడితే ఇక్కడ కొత్త కలెక్టర్ ఆఫీస్ దాకా చాలా చోట్ల వాటర్ నిలిచిపోతుంది. చిన్నగా చెరువులని తప్పిస్తాయి. నూడా చైర్మన్ వారితో మాట్లాడి నూడా నుంచి నిధులు అంటే రెడీగా ఉంటాయి, ఈ సమస్య తీరిస్తే బాగుంటుందని 23 కోట్లు గత 2 నెలల క్రితము భూమి పూజలు, శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీ ఏరియాలో అనేక సంవత్సరాల క్రితం కట్టిన మైనార్టీ గర్ల్స్ జూనియర్ కాలేజ్, అది మేము ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు వాళ్ళ బూత్లు ఉంటాయి, చాలా బూత్లు ఉంటాయి, 10-12 బూత్లు. వెళ్ళినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు కట్టింది
నిరుపయోగంగా పడినదని దానికి కూడా ఈ నోడా ద్వారా ఫండ్స్ కొన్ని రోడ్లకు కూడా ఈ అమ్మ వెంచర్లకు కనెక్టివ్ రోడ్స్ ఇట్లా కొన్ని ముఖ్యంగా స్టాంప్ వాటర్తో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు టోటల్గా 23 crores. పేదలకు మధ్యతరగతి వాళ్ళకి కావాల్సింది విద్యా వైద్యం విషయంలో అక్కడ సూపరింటెండెంట్ గారితో డిఎంహెచ్ఓ తోటి సమస్యలు ఏం నీడ్స్ ఉన్నాయి, ఏం అవసరాలు ఉన్నాయి. సివిల్ వర్క్ మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ, వెనుకకు వెళ్తే శానిటేషన్ ప్రాబ్లము, సివిల్ ఎస్టిమేషను, తర్వాత టెక్నికల్గా కావలసిన మెషినరీస్, టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ తర్వాత డాక్టర్ల కొరత. ఈ 3 లెటర్లు కూడా నేను గెలిచిన 2-3 నెలల నుండి కంటిన్యూగా నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అర్బన్ భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ నన్ను గెలిపించినందుకు మరియు నిజామాబాద్ పార్లమెంటు మా ఎంపీ ధర్మపురి గారికి వారి సహకారంతో నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి నిరంతరం నేను కృషి చేస్తానని మీ అందరు కూడా తెలియజేస్తాను.